ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది ఇన్నోసెంట్ టూరిస్టులను పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కకావికలం చేసింది భారత్. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను, ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను భారత్ మట్టుపెట్టింది. అంతేకాకుండా పాకిస్తాన్ వైమానిక స్థావరాలను, దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను క్షిపణులను ఉపయోగించి ధ్వంసం చేసింది. దీంతో ఉగ్రవాద దేశం గజగజా వణికిపోయింది. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్సే కీలక పాత్ర పోషించిన విషయం మనకు తెలుసు. కానీ తెర వెనుక ఇండియన్ నేవీ కూడా సిద్ధమైందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్పై పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు మన నావికాదళం భారీగా రంగం సిద్ధం చేసిందట. ఎక్కడ దాడి చేయాలి అనే దానిపై నేవీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా అందాయట. పాకిస్తాన్ లోపల లక్ష్యాలపై ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులను ప్రయోగించేందుకు నేవీ హాట్ స్టాండ్ బైలో ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ లక్ష్యాల్లో పాకిస్తాన్ నేవీకి చెందిన షిప్పులు, సబ్మెరైన్లు, కరాచీ పోర్టు వంటివి ఉన్నాయని తెలిపాయి. వీటిపై బ్రహ్మోస్ సహా ఇతర క్షిపణులను ప్రయోగించేందుకు భారత నేవీ సిద్ధమైనప్పటికీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో దాడులు విరమించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ బతికి బట్టకట్టింది. ఒకవేళ భారత్ నేవీకి ఆదేశాలు వచ్చి ఉంటే కరాచీ పోర్టులోని పాకిస్తాన్ నేవీ నౌకలతో సహా పాకిస్తాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై బ్రహ్మోస్ క్షిపణులు, జలంతర్గాముల నుంచి ప్రయోగించే ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైళ్లతో విరుచుకుపడి ఉండేది. మన వార్షిప్స్, సబ్మెరైన్లు రెండు కూడా యాంటీ షిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులతో సిద్ధంగా ఉన్నాయి. ఆ సమయంలో పాకిస్తాన్ నేవీకి చెందిన కీలక యుద్ధ నౌకలు, క్యార్బెట్స్ సహా అనేక ముఖ్యమైన ఆస్తులు కరాచీ పోర్టులోనే చిక్కుకుపోయాయి. భారత నేవీకి ఆదేశాలు లభించి ఉంటే ఓడరేవుతో సహా పాకిస్తాన్ నేవీకి తీవ్ర నష్టం వాటిల్లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తర అరేబియా సముద్రంలో భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారియర్ యుద్ధ సమూహం, దానిలోని MiG-29K ఫైటర్ జెట్లు పాకిస్తాన్ దక్షిణ తీరానికి దూరంగా గగనతలంలో పూర్తి నియంత్రణను కలిగి ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఒక పాకిస్తాన్ నేవీకి చెందిన RAS-72C ఈగల్ అనే ATR-72 టర్బో ప్రాప్ ఎయిర్ క్రాఫ్ట్ను మన ఐఎన్ఎస్ విక్రాంత్ ట్రాక్ చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి బయలుదేరిన భారత నేవీ MiG-29K జెట్ పాకిస్తాన్ నేవీ విమానానికి కొన్ని వందల మీటర్ల దూరంలోకి వెళితే పాక్ విమానాన్ని తరిమికొట్టింది. మర్యాదగా తిరిగి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇవ్వడంతో పాక్ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడి నుండి జారుకుంది. ఒకవేళ ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ఉంటే నేడు పాకిస్తాన్ పరిస్థితి మరోలా ఉండేది. శత్రు దేశానికి మరోసారి 1971 యుద్ధం కళ్ల ముందుకు కనబడింది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సందర్భంగా భారత నేవీలో ఐఎన్ఎస్ విక్రాంత్ కీలక పాత్ర పోషించింది. కరాచీ పోర్టును కకావికలంలో చేసి పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీసింది. పాకిస్తాన్ ఓటమికి నాడు ఐఎన్ఎస్ విక్రాంతి ప్రధాన కారణమంటే అతిశయోక్తి కాదేమో. అదే పేరుతో ప్రస్తుత ఐఎన్ఎస్ విక్రాంత్ను అభివృద్ధి చేసింది భారత్. పూర్తి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ యుద్ధ నౌక పేరు చెబితే పాకిస్తాన్ జరుచుకుంటోంది. కొచ్చి నౌకాశ్రయంలో నిర్మించిన ఈ వాహక నౌకను ప్రధాని నరేంద్ర మోదీ 2022 సెప్టెంబర్లో జాతికి అంకితం చేశారు. భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన సమాచారం ప్రకారం ఇది భారతీయ సంస్థ నిర్మించిన తొలి దేశీయ విమాన వాహక నౌక. 100కు పైగా భారతీయ చిన్న మధ్య తరహా సంస్థల సహకారంతో ఈ నౌకను నిర్మించారు. 2022 వరకు భారత్ వద్ద ఒకే ఒక్క విమాన వాహక నౌక అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇండియన్ నేవీకి ఇలాంటివి 2 ఉన్నాయి. దీంతో సొంతంగా విమాన వాహక నౌకలను నిర్మిస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి దేశాల సరసన భారత్ కూడా చేరినట్లయింది. భారత్ను నిర్మించిన ఈ నౌకకు 1971లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు పెట్టారు. 262 మీటర్ల పొడవు, 62 వెడల్పు కలిగి ఉన్న ఈ బాహుబలి నౌక గంటకు గరిష్టంగా 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకు 51.8 కిలోమీటర్ల స్పీడ్తో సముద్రంలో దూసుకువెళ్తుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తీసుకువెళ్లొచ్చు. 45,000 టన్నుల ఈ యుద్ధ నౌక నుంచి శత్రు దేశాల విమానాలు, మిసైల్స్ ను ఈజీగా టార్గెట్ చేయొచ్చు. యుద్ధ సమయాల్లో విమానాలు గాల్లోకి ఎగిరి టార్గెట్ ను ఛేదించి తిరిగి వచ్చేలా దీంట్లో ఏర్పాట్లు చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ తయారీ 2005లో కేరళలోని కొచ్చి షిప్ యార్డ్ లో ప్రారంభమైంది. స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ నౌక తయారీకి అవసరమైన ఉక్కు అందించేందుకు సిద్ధమైంది. విక్రాంత్ రూపకల్పనలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు BHEL లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, L&T లాంటి ప్రైవేటు సంస్థలు సహా 100 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పరికరాలను తయారు చేసి ఇచ్చాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ తయారీకి 2,000 మంది సెయిల్ ఉద్యోగులు పనిచేయగా మరో 13,000 మంది బయట శ్రమించారు. హైదరాబాద్ సహా దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ యుద్ధ నౌక పరికరాలు తయారయ్యాయి.
76% భారతీయ సాంకేతికతనే దీని తయారీకి వాడారు. విక్రాంత్ తయారీకి మొత్తం 20,000 కోట్ల ఖర్చయింది. ఐఎన్ఎస్ విక్రాంత్లో 1,700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించేందుకు యుద్ధ నౌకలు భారీ ఏర్పాట్లు చేశారు. 16 పడకలతో చిన్న హాస్పిటల్ నిర్మించారు. అలాగే 2 ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, వార్డులు, ఐసీయూలు, ఒక సిటీ స్కాన్ మిషన్ ఉన్నాయి. ఒక సిటీ స్కాన్ మిషన్ ఉన్నాయి. ఇక్కడ 5 వైద్యాధికారులు, 15 మంది ఆరోగ్య సిబ్బంది పనిచేస్తారు. నౌకలో ఫ్రైట్ డెక్ పరిమాణం 12,500 చదరపు మీటర్లు ఉంది. ఒకేసారి 12 యుద్ధ విమానాలు, 6 హెలికాప్టర్లను ఆపరేట్ చేయవచ్చు. మహిళా అధికారుల కోసం కూడా ప్రత్యేక క్యాబిన్లు ఉన్నాయి. విక్రాంత్ లోపల దాదాపు 2,300 కంపార్ట్మెంట్లను నిర్మించారు. లోపల ఉన్న అంతస్తులకు వెళ్లేందుకు నిచ్చెనలు, ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. సముద్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులకు సిబ్బంది ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నౌకలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరహా వైద్య సదుపాయాలు ఉన్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, ల్యాబొరేటరీ, సిటీ స్కానర్, ఎక్స్రే మిషన్లు, డెంటల్ కాంప్లెక్స్, ఐసోలేషన్ వార్డులతో కూడిన అత్యాధునిక మెడికల్ కాంప్లెక్స్ ఉంది. 16 బెడ్లు, 2 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. 5 మెడికల్ ఆఫీసర్లు, 17 మంది మెడికల్ సెయిలర్స్ ఉంటారు. ఇక దీనికి కిచెన్ కూడా అత్యాధునికమే. గంటలో ఏకంగా 1000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారు చేసే ఆధునిక పరికరాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.